ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. మనకి 2025 సంవత్సరంలో తిరుమల శ్రీవారి శనివారాలైతే రాబోతున్నాయండి. ఈ తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతున్నాయి, ఎన్ని శనివారాలు వస్తున్నాయి, పొరటాసి మాసము అంటే ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తానండి. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే పొరటాసి మాసంలో వచ్చే శనివారాలలో ఎవరైతే పూజిస్తారో వారిని తప్పకుండా నేను అనుగ్రహిస్తానని ఆ శ్రీనివాసుడే సెలవిచ్చారండి. అంతటి విశేషమైనటువంటి పొరటాసి మాసం కోసం, తిరుమల శ్రీవారి శనివారాల కోసం తెలియచ్చు, తెలియకపోవచ్చు. తెలియని వారి కోసం అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో తెలియజేస్తానండి. ముందుగా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా పొరటాసి మాసం అంటే ఏంటో తెలుసుకుందాం. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారే భూమిపైన ఆవిర్భవించిన మాసమే ఈ పొరటాసి మాసం. ఈ మాసంలో వచ్చే శనివారాలనే తిరుమల శనివారాలు అని అంటారండి. ఈ తిరుమల శనివారాలలో ఆ స్వామివారిని పూజించినట్లయితే మనం చేసిన పూజ ఆ స్వామివారు తప్పకుండా స్వీకరిస్తారని, మనము కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారని, మనకి అష్టైశ్వర్యాలని, ఆయురారోగ్యాలని ప్రసాదిస్తారని ఒక నమ్మకం అండి. మన తెలుగు వాళ్లల్లో కూడా తిరుమల శ్రీవారి యొక్క ఈ శనివారాల గురించి తెలిసిన వారు అందరూ కూడా స్వామివారిని అయితే పూజిస్తారండి. ఈ పొరటాస మాసం అనేది మన తెలుగు నెలకి సంబంధించింది అయితే కాదండి. మన తెలుగు క్యాలెండర్ లో ఈ పొరటాసి మాసం అనేది అయితే ఉండదండి. ఇది తమిళియన్స్ కి సంబంధించినటువంటి మాసం అండి. వాళ్ళకి మనకి లాంగ్వేజే కాదండి, మాసాలు, క్యాలెండర్లు, పండుగలు అన్నీ కూడా వేరుగానే ఉంటాయండి. ఎందుకంటే మనము చాంద్రమానాన్ని అనుసరిస్తాము, వారు సూర్యమానాన్ని అనుసరిస్తారండి. మనము పౌర్ణమి నాటి చంద్రుడు కదలికలను బట్టి తిథులు, పండుగలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనకి అమావాస్య తర్వాత నుంచే కొత్త నెల అనేది ప్రారంభమవుతుంది. అంటే తమిళియన్స్ సూర్యుడు గమనాన్ని బట్టి తిథి, పండుగలు అన్నీ కూడా జరుపుకుంటూ ఉంటారు. సూర్యుడు ఎప్పుడైతే వేరే రాశిలోకి సంక్రమణం జరుగుతుందో అప్పటి నుంచి వారికి క్రొత్త నెల అయితే ప్రారంభమవుతుందండి. అయితే ఈ పొరటాసి మాసం అనేది ప్రతి సంవత్సరం కూడా సూర్యుడు కన్యా రాశిలోకి సంక్రమణం జరిగే సమయాన్ని పొరటాసి మాసం అని అంటారు. మరలా సూర్యుడు ఎప్పుడైతే కన్యా రాశి నుంచి తులారాశిలోకి సంక్రమణం చెందుతాడో అప్పటితో ఈ పురటాసి మాసం అనేది ముగుస్తుందండి. మనలాగే ఈ మాసాలన్నీ కూడా 30-31 రోజులే ఉంటాయండి. ఈ మాసంలో వచ్చేటటువంటి శనివారాలనే తిరుమల శనివారాలు అని అంటారండి. మనము శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఎంత విశేషంగా జరుపుకుంటామో అంతే విశేషంగా తమిళియన్స్ పొరటాసి మాసంలో వచ్చేటటువంటి తిరుమల శనివారాలని అంతే విశేషంగా జరుపుకుంటారండి. ఎందుకంటే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారం కాబట్టి ఆ మాసంలో వచ్చేటటువంటి అన్ని శనివారాలని, ముఖ్యంగా మొదటి శనివారము, మూడో శనివారము ఎంతో విశేషంగా పూజలు నిర్వహిస్తారు. ఎందుకంటే ఈ పొరటాసి మాసంలోనే ఆ వైకుంఠ దేవుడు వెంకటేశ్వర స్వామి వైకుంఠము నుండి కలియుగానికి వచ్చి విగ్రహ రూపంలో ఆవిర్భవించారని మనకి పురాణాలైతే చెబుతున్నాయండి. ఈ పొరటాసి మాసంలో ఆ శ్రీ వైకుంఠనాథుడిని పూజించటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అలాగే ఆ లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ పొరటాసి మాసం అనేది మనం ఎందుకు చేసుకోవాలి? తమిళవారు ఆచరించే పూజలు కదా అని అంటే ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి వారే కాదండి, మనం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కాబట్టి, పైగా ఈ మాసంలో ఆ స్వామివారిని పూజిస్తే ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మనకి వెంటనే లభిస్తాయి కాబట్టి ఈ మాసంలో ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి తిరుమల శ్రీవారి శనివారాల రూపంలో ఆ కలియుగ దైవంని మనం కూడా పూజించాలి. ఈ పొరటాసి మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది, తిరుమల శనివారాలు ఏ ఏ తేదీలలో ఏ ఏ తిథులలో వచ్చాయి ఇవి తెలుసుకుందామండి. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 17వ తేదీ ఏకాదశి తిథి. ఈ రోజున సూర్యుడు కన్యా రాశిలోకి సంక్రమణం చెందుతాడు. ఈ రోజు నుంచి పొరటాసి మాసం అనేది ప్రారంభమవుతుంది. ఇది ఎప్పుడు ముగుస్తుంది అని అంటే 2025 సంవత్సరం అక్టోబర్ నెల 17వ తేదీ శుక్రవారము ఏకాదశి తిథితో సూర్యుడు తులారాశిలోకి సంక్రమణం జరుగుతుంది. ఈ సంక్రమణం తెల్లవారుజామున 3:47 ఈ సంక్రమణం జరుగుతుంది. అంటే ఈ పొరటాసి మాసం ఈ 2025 సంవత్సరంలో సెప్టెంబరు 17వ తేదీ బుధవారం నుండి ప్రారంభమై 2025 సంవత్సరం
అక్టోబర్ నెల 17వ తేదీ శుక్రవారము ఏకాదశి తిథితో ఈ పురటాస మాసం అనేది ముగుస్తుందండి. ఈ మాసంలో వచ్చే శనివారాలనే తిరుమల శనివారాలు అని అంటారండి. ఈ తిరుమల శనివారాలు ఈ మాసంలో ఎన్ని వచ్చాయి అని అంటే, పురటాసి మాసంలో తిరుమల శనివారాలు 4 అయితే వచ్చాయండి. అవి ఎప్పుడెప్పుడు వచ్చాయి అంటే, తిరుమల శనివారాల మొదటి శనివారం 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 20వ తేదీ, తిథి చతుర్దశి తిథి, నక్షత్రం మఖా నక్షత్రం. రెండవ తిరుమల శనివారం ఎప్పుడు వచ్చిందంటే 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 27వ తేదీ. ఈ రోజు తిథి పంచమి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం. మూడవ శనివారం ఎప్పుడు వచ్చిందంటే 2025వ సంవత్సరం అక్టోబర్ నెల 4వ తేదీ, తిథి ద్వాదశి తిథి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం. తిరుమల శనివారాలలో చివరి శనివారం 2025వ సంవత్సరం అక్టోబర్ నెల 11వ తేదీ. ఈ రోజున తిథి పంచమి తిథి, నక్షత్రం రోహిణి నక్షత్రము. ఈ మాసంలో వచ్చే శనివారాలని పవిత్రమైనవిగా భావిస్తారండి. అందుకనే ఈ పురటాసి మాసంలో వచ్చే అన్ని శనివారాలని ఆ స్వామివారిని పూజిస్తే చాలా మంచిదండి. బేసి సంఖ్యలో వచ్చే శనివారాలని పూజిస్తే ఆ స్వామివారికి మరింత స్వామివారి యొక్క అనుగ్రహము మనకి కలుగుతుందండి. అంటే మొదటి శనివారము లేదా 3వ శనివారము స్వామివారిని ప్రత్యేకంగా పూజించాలి. ఒక్క వారమే మాకు కుదురుతుందనేవారు మొదటి వారం గాని ఆఖరి వారం గాని ఆ స్వామివారిని పూజించండి. లేదు అంటే 3వ శనివారం ఆ స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. శనివారాలలో స్వామివారిని పూజించటం వల్ల స్వామివారితో పాటు ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కూడా మనకి లభిస్తాయి. అలాగే శని దేవుడి నుంచి కలిగే కష్టాల నుంచి విముక్తి కలిగిస్తానని ఆ స్వామివారే సెలవిచ్చారండి. అనే పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామివారిని పూజించిన వారికి శని బాధల నుండి విముక్తి లభిస్తుందండి. ఈ కలియుగంలో మనల్ని కాపాడేది ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారే కదండి. ఈ తిరుమల శనివారాలలో ఆ స్వామివారిని పూజించి మీకున్న కష్టాలనన్నీ కూడా తొలగింప చేసుకొని ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలతో పాటు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను కూడా పొంది మీకున్న కష్టాలన్నీ తొలగింపజేసుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇదండి పురటాసి మాసం యొక్క విశిష్టత, తిరుమల శనివారాల యొక్క విశిష్టత. తప్పకుండా ఈ స్వామివారిని పూజించండి. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.